బ్యాక్ టు డాక్టర్ ఎన్జిఆర్. వెన్నుముక్క సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి ఇప్పుడు మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నడునొప్పితో పాటు కాళ్ళకి కరెంట్ షాక్ లాగా కాళ్ళకి నొప్పి రావడం, ఎప్పుడైనా మామూలుగా దగ్గిన తుమ్ములు వచ్చినా ఆ నొప్పి కరెంట్ షాక్ లాగా రావడం, స్లిప్పర్ వేసుకున్నప్పుడు స్లిప్పర్ జారిపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, మెట్లు ఎక్కుతుంటే వీక్నెస్ రావడం. ఇప్పుడు నడునొప్పి అనేది ఒక ఫర్లాంగ్ నడిచి తర్వాత నడునొప్పి పెరగడం, ఇంకా ఎక్కువ దూరం నడవలేకపోవడం, దీన్ని మనం న్యూరోజెనిక్ క్లాడికేషన్ అంటాం. ఈ నరాల మీద ప్రెషర్ ఎక్కువ వచ్చే వల్ల ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఇలాంటి పర్సన్ కొద్దిసేపు మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా దూరం నడవచ్చు. ఈ ప్రాబ్లం యూజువల్లీ లంబార్ కెనాల్ స్టినోసిస్లా కనిపిస్తుంది. అంటే ఇది లంబార్ ఏరియా, ఈ ఏరియాలో వచ్చే నరాలపైన ఒకవేళ ప్రెషర్ ఉండుంటే స్టినోసిస్ అట్లా అయిపోయి ఈ నరాల మీద ప్రెషర్ కొద్దిగా రెస్ట్ తీసుకుంటే ఈ నరాల మీద ప్రెషర్ తగ్గి మళ్ళీ వాక్ చేస్తారు. మళ్ళీ ఒక 2 ఫర్లాంగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇట్లా కూర్చోవడం జరుగుతుంది. ఇట్లాంటి సిమ్టమ్స్ ఒకవేళ వస్తే న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ చేసుకుని నార్మలీ ఇలాంటి డీటెయిల్స్, ఇదేం డీటెయిల్స్ ఉన్నాయి, నరాలు వచ్చే డీటెయిల్స్, తర్వాత ఇది టోటల్ స్పైనల్ కార్డ్ డీటెయిల్స్. మనకి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది వల్ల ఈ టెక్నాలజీ అంటే ఎంఆర్ఐ చేసేసి ఒక కేక్ని ఎట్లా కట్ చేస్తాము, స్పైనల్ కార్డ్ని కట్ చేసినట్టు మనకు పిక్చర్స్ కనిపిస్తాయి లోపల ఏ నరాల మీద ఎట్లా ప్రెషర్ ఉంది. ఇది కాకుండా ఎలక్ట్రోఫిజియాలజీ, ఈ కరెంట్ల నరాల కరెంట్ ఎట్లా నడుస్తుంది అనేది ఎలక్ట్రోఫిజియాలజికల్ స్టడీ. ఈ రెండు ఆధారిత మీద తర్వాత న్యూరలాజికల్ ఎగ్జామినేషన్, ఈ రెండు అన్ని మ్యాచ్ చేసేసి ఏ నరాలు అఫెక్ట్ అయిపోయిన డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ వస్తే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వస్తే ఏదైనా స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేసుకుంటే కాలు చేయిలు పడిపోతాయి అనేది అపోహలు చాలా కామన్. ఇప్పుడు కాలు చేయి పడిపోయేలాగా ఉంటే ఆపరేషన్ ఎవరు చేస్తారు? ఆపరేషన్ చేయరు, అది ఒక అపోహ మాత్రమే. ఈ కాలు చేతులు పడిపోకుండా ఉండాలా అంటే ఈ ట్రీట్మెంట్ అవసరము. ఈ ట్రీట్మెంట్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చే వల్ల ఒక వెడ్జ్ కాంప్రెషన్ ఫ్రాక్చర్ అంటే ఈ బోన్ల ఫ్రాక్చర్ వచ్చుంటే ఒక చిన్న రంధ్రం పెట్టేసి పిన్ హోల్ సర్జరీ అంటాం. ఇది ఒక ఓపీడీ బేసిస్ ప్రొసీజర్, దీనికి అడ్మిట్ కూడా అవడం అవసరం లేదు, చేసుకొని 2 గంటలు ఇంటికి పోవచ్చు. ఈ ఏరియా నుంచి, ఈ పెడికల్ అనే ఏరియా నుంచి ఒక రంధ్రం పెట్టేసి దీంట్లో ఒక బలూన్ పెట్టేసి ఈ బోన్ని రిపేర్ చేయడం జరుగుతుంది. దీనికి బెడ్ రెస్ట్ అవసరం లేదు, హాస్పిటలైజేషన్ అవసరం లేదు, వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. సెకండ్, మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్. ఒక ఎండోస్కోప్ పెట్టేసి ఆపరేషన్ ఓపెన్ చేయకుండానే ఒక చిన్న రంధ్రం ద్వారా ఒక పర్టికులర్ నరాల మీద ప్రెషర్ ఉండుంటే ఆ నరాల మీద ప్రెషర్ తీసేసి అదని సరి చేయడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ డే కేర్ ప్రొసీజర్, పొద్దున్న వచ్చి సాయంత్రం చేసుకుని వెళ్ళిపోవచ్చు. సెకండ్, ఒకవేళ మోర్ దెన్ 1 లెవెల్ ఎఫెక్ట్ అయిపోతే ఈ చిన్న రంధ్రం ద్వారా చేయకుండా మైక్రోస్కోపిక్ అంటే ఓపెన్ చేసేసి మైక్రోస్కోప్ కింద ఈ నరాల్ని డీకంప్రెస్ చేయడం జరుగుతుంది. యూజువలీ ఇలాంటి ఆపరేషన్ చేసే వల్ల స్పైన్ స్టెబిలైజేషన్ యూజువలీ అఫెక్ట్ కాకుండా ఉంటుంది. దానివల్ల ఈ ఆపరేషన్ అయిపోయిన ఒక ½ అవర్ తర్వాత రికవరీ అయిపోయిన తర్వాత వెంటనే నడవచ్చు, నార్మల్లీ తిరగవచ్చు, భోజనం చేయవచ్చు, అన్నీ చేయవచ్చు. మ్యాక్సిమం హాస్పిటల్ స్టే 1 డే ఆర్ 2 డే. సో ఈ స్పైనల్ కాలమ్ కానీ స్పైనల్ కార్డ్ ఆపరేషన్స్ కానీ కంపేర్ టు బ్రెయిన్ ఆపరేషన్ చాలా సింపుల్ ఆపరేషన్స్. ఈ ఆపరేషన్స్లో ఆల్మోస్ట్ 0% రిస్క్ అన్న చెప్పినా కూడా దాంట్లో తప్పేం లేదు, చాలా సింపుల్ ఆపరేషన్. ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే కంప్లీట్లీ 100% రికవరీ అయ్యేలాగా మనం చూసుకోవచ్చు. కానీ కొన్ని డీజనరేటివ్ ప్రాసెస్, ఈ స్పైనల్ కాలంని మొత్తం స్పైనల్ కాలం తీసి కొత్త స్పైనల్ కాలం పెట్టడం కుదరదు. కాబట్టి స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. బ్యాక్ ప్రొటెక్షన్ మెజర్స్, ఇప్పుడు వంగి ఎట్లా పడితే అట్లా వెయిట్ లిఫ్ట్ చేయడం, ఇవన్నీ ఆపరేషన్ ముందు కూడా యాజ్ అ ప్రివెంటివ్ మెజర్ చేసుకోవాలా, ఆపరేషన్ అయిపోయిన తర్వాత యాజ్ అ ప్రివెంటివ్ మెజర్ చేసుకోవాలా. కరెక్ట్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం, దీనివల్ల స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ రాకుండా ఉంటుంది. స్పైనల్ కాలంలో డీజనరేటివ్ చేంజెస్ తక్కువ ఉంటాయి. కాలు జాయింట్స్ కూడా అఫెక్ట్ కాకుండా ఉంటుంది. కరెక్ట్ పాస్చర్ ఉంటుంది. నార్మలీ ఇప్పుడు నడుస్తున్నప్పుడు వాక్ యాజ్ టాల్ యాజ్ పాసిబుల్ అంటే స్ట్రేట్గా నడవడం, వంగి నడవకుండా. కూర్చున్నప్పుడు స్ట్రేట్గా కూర్చోవడం, వంగి పని చేయలేకపోవడం. ఇప్పుడు మామూలుగా హౌస్ పని చేసినప్పుడు వంగి పని చేసే అలవాటు ఎక్కువ ఉంటుంది. గిన్నెలు వాష్ చేయడం, వంగి వాష్ చేయడం, లేకుండా ఇల్లు తుడవడం, ఉడిసినప్పుడు వంగి ఇట్లా కాకుండా కరెక్ట్ డివైస్ వాడుకోవడం. ఉడిసినప్పుడు ఒక స్టిక్తోని క్లీన్ చేసేది ఉంటే అట్లా ఈ ప్రికాషన్స్ తీసుకుంటే 90% స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ప్రివెంట్ చేయొచ్చు. బ్యాక్ పెయిన్ కంప్లీట్లీ 100% ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ బ్యాక్ ప్రాబ్లం వచ్చినా కూడా కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే
చెయ్యి కాళ్ళు పడిపోయే ప్రసక్తియే లేదు. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఇంకా కొన్ని రోజు అయితే ఇట్లా చెయ్యి కాళ్ళు పడిపోవడం కానీ స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వల్ల పారాలిసిస్ రావడం కానీ ఇట్లాంటిది అస్సలుగా ఉండవు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే తెలియకుండా యాక్సిడెంటల్ ఇంజరీస్, ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్లా ఈ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిపోయి ఈ బొక్క పగిలిపోయి స్పైనల్ కార్డ్ కట్ అయ్యేదనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ స్పైనల్ కార్డ్ కాలంని ఎక్కువ కదలకుండా ఒక హార్డ్ స్ట్రక్చర్ అంటే ఒక ఏదో వుడన్ ప్లాంక్ లేకుండా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ట్రాలీ కదలకుండా దాన్ని కట్టేసి దీనికి ఎక్కువ మూమెంట్ కాకుండా చూసుకుంటే సెకండరీ ఇంజురీస్ని ప్రివెంట్ చేసేసి స్పైనల్ కార్డ్ రికవరీ అయ్యేలాగా కూడా చూసుకోవచ్చు. ఈ మెడల ఇంజురీస్ అయ్యే వల్ల చేయి కాలు పడిపోయి క్వాడ్రిపరసిస్ ఊపిరి తీసుకోవడానికి కూడా రాదు. అట్లాంటి ఇంజురీస్ యూజువలీ కామన్. ఈ టైంలో ఒకవేళ ఇది ఇంజురీ అంటే ఇట్లనే స్టేట్గా మెయింటైన్ చేయాలి. ఆ బాడీని మెయింటైన్ చేసి హాస్పిటల్ తీసుకుపోవాలి. ఇది మెయింటైన్ చేయడానికి మన దగ్గర కాలర్స్ ఉన్నాయి. ఫిలడెల్ఫియా కాలర్ అంటాం, అంటే మెడపట్టి. ఈచ్ అండ్ ఎవ్రీ అంబులెన్స్లో ఈ మెడపట్టి అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ అవైలబుల్ లేకపోతే తలని వుడన్ ప్లాంక్ కానీ ట్రాలీ కానీ తలని ఫిక్స్ చేయాలి. ఒక బ్యాండ్ వేసేసి ఏదో బట్టలు ఉంటే కట్టేసి దాన్ని కదలకుండా చూసుకుంటే ఏ సెకండరీ ఇంజురీస్ని ప్రివెంట్ చేయవచ్చు. సెకండ్, ఈ సర్వైకల్ స్పైనల్ కార్డ్ ఇంజురీస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లాటినం అవర్స్ అంటే 5 to 6 hours ముందు తీసుకువస్తే ఈ స్పైనల్ కార్డ్ మీద ఉన్న ప్రెషర్ మనం ఆపరేషన్ చేసి ఒకవేళ రిలీవ్ చేస్తే రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది కాకుండా ఒక ఇంజెక్షన్ మిథైల్ ప్రెనిసిలిన్ అనే ఇంజెక్షన్ కూడా ఈ 3 hours లోపల ఇచ్చేస్తే చాలా ఎఫెక్టివ్ అన్నట్టు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరలాజికల్ సర్జన్స్ వాళ్ళు కూడా మనకి సైంటిఫిక్ జర్నల్స్ తెలియజేశారు. తెలుసుకున్నారు కదా వెన్నుముకకు వచ్చే సమస్యల గురించి. ఇప్పుడు డాక్టర్ ఇండియాలో మరో బ్రేక్ తీసుకుందాం.